శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 7వ అవతారం శ్రీరాముడు. రావణుని ఘోర తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అమరత్వం కావాలని అడుగుతాడు రావణుడు. అది ప్రకృతి విరుద్ధం కాబట్టి మరేదైనా కోరుకో అని అంటాడు బ్రహ్మదేవుడు. దేవతలు, రాక్షసులు, సర్పాలు, గంధర్వులు, యక్షులు మొదలైన అన్ని ప్రాణుల పేర్లు చెప్పి మానవుడు బలహీనుడు, అతనేం చేయగలడు అని భావించి మానవుని పేరు చెప్పకుండా వీళ్ళ నుండి నాకు మరణం సంభవించకూడదు అనే వరం కోరుకుంటాడు రావణుడు. బ్రహ్మదేవుడు వరాన్ని అనుగ్రహిస్తాడు. అందువల్ల శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో రాముని అవతారం తీసుకొని ఆ రావణుని సంహరించాడు. ఇది మనలో చాలా మందికి తెలుసు. కానీ రాముడు కేవలం రావణుని సంహరించడానికి అవతరించాడా? అంతేనా? తండ్రి మాటకు కట్టుబడి ఒక కొడుకు ఎలా ఉండాలో నేర్పించాడు. బాధ్యతాయుతమైన అన్నగా ఎలా ఉండాలో చూపించాడు. భార్య తప్ప మరో మహిళ వైపు కన్నెత్తి చూడకుండా ఏకపత్ని వ్రతుడుగా ఎలా ఉండాలి అని తెలియజేశాడు. ఒక నాయకుడి లక్షణం ఎలా ఉండాలి అని ఈ లోకానికి చాటి చెప్పాడు. ఇవే కాదు, ఆయన నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఒక పరిపూర్ణమైన మానవుడు ఎలా జీవించాలి అని నేర్పించడానికి ఆ శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారమే రాముని అవతారం.